వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం. థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో చాలా ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఆడవాళ్ళతో పాటుగా మగవాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విపరీతంగా లావైపోవడం, లేకపోతే విపరీతంగా సన్నగా అయిపోవడం, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఈ మెడికేషన్ తీసుకున్నప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధపడుతున్నామని చాలామంది చెప్తున్నారు. మరి మన ఆయుర్వేద వైద్యంలో థైరాయిడ్ కోసం ఏదైనా చిట్కాలు ఉన్నాయా? చిన్న అంటే డైలీ మనం తినే ఆహార పదార్థాలనే మెడిసిన్గా మార్చుకోవచ్చా? ఈ విషయాలు తెలుసుకుందాం. మరి వంటింటి చిట్కాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. మధుసూదన్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి థైరాయిడ్ గురించిన అన్ని సందేహాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, థైరాయిడ్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందని, లేకపోతే ఇంతకుముందు అమ్మా నాన్నలకు కానీ జెనెటికల్ పరంగా వస్తుందని కానీ అంటూ ఉంటారు. అండ్ ఆహార పదార్థాల్లో కూడా చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అసలు ఈ థైరాయిడ్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? థైరాయిడ్ వచ్చేందుకు రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. యాక్చువల్లీ ఇది ఒక జీవనశైలి వ్యాధిమా. సో ఆడవాళ్ళలో ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది, మగవాళ్ళలో ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మందిలో ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తుంటుంది. ఈ థైరాయిడ్ అనేది యాక్చువల్గా ఏమంటే గొంతు భాగంలో ఒక సీతాకొక చిలుక ఆకారంలో ఒక గ్రంథి ఉంటుందమ్మా, గ్రాండ్ ఉంటుంది. ఆ గ్రాండ్ పని సమర్థత లేకపోతే ఆ యొక్క పరిస్థితిని థైరాయిడ్ సమస్య అంటారమ్మా. ఇది తక్కువగా పనిచేస్తే కొన్ని సమస్యలు వస్తాయి, ఎక్కువగా పనిచేస్తే కొన్ని సమస్యలు వస్తాయమ్మా. కాబట్టి ఆ గ్రంథి ఆ వయస్సుకు తగినట్లు, అంటే శరీర వయస్సు, శరీర బరువు, శరీర ప్రకృతిని తగినట్లు ఆ యొక్క స్రావాలు, హార్మోన్స్ కరెక్ట్గా ఉత్పత్తి చేస్తుంటే శరీరం కూడా తన పని తను చేసుకుంటూ ఉంటుందమ్మా. సో ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్స్ కానీ అవి ఉత్పత్తి చేసేటువంటి ఇతర పదార్థాలు కానీ హెచ్చుతగ్గులైనప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తుంటాయమ్మా. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడానికి మానసిక ఒత్తిడి కారణము, అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొంతవరకు కారణము, అట్లే విధంగా వాతావరణ కాలుష్యము కొంతవరకు కారణము, కొన్నిటికి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా. ఎందుకు ఈ విధంగా ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి పనిచేయట్లేదు దానికి స్పష్టమైన కారణం కూడా తెలియట్లేదమ్మా. కొంతమందికి పోషకాహార లోపం, ముఖ్యంగా కొంత రకాల ప్రోటీన్స్ తక్కువ కావడం వల్ల కూడా, ప్రోటీన్ ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం చేత కూడా ఈ సమస్య వస్తుంటుందమ్మా. సో ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఇంతకుముందు చెప్పినట్లు ఎక్కువగా పనిచేసినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, తక్కువగా పనిచేసినా కొన్ని ఇబ్బందులు అవుతాయి. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి నుంచి తక్కువ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయమ్మా, థైరాయిడ్ హార్మోన్స్. దీన్ని హైపోథైరాయిడిజం అంటారమ్మా. హైపోథైరాయిడిజం, హైపో అంటే తక్కువ, థైరాయిడిజం అంటే థైరాయిడ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పేసి. థైరాయిడ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రమాణంలో ఉత్పత్తి కావడం చేత ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హైపోథైరాయిడిజం అంటారమ్మా. రెండవది హైపర్ థైరాయిడిజం. హైపర్ అంటే ఎక్కువగా అనేటువంటి అర్థం. థైరాయిడ్ గ్రంథి అవసరాలకు మించి ఎక్కువగా పనిచేసినప్పుడు దాని నుంచి ఎక్కువ స్రావాలు, ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయమ్మా. దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు అనమాట. హైపర్ అంటే ఎక్కువగా అనేటువంటి అర్థం. కాబట్టి ఇక్కడ ఆయుర్వేదంలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే మా హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ రెండింటికి ఒకటే మందు, రెండింటికి పరిస్థితిని చక్కదిద్దామా. అది ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో అయితే హైపోథైరాయిడ్కి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, హైపర్ థైరాయిడ్కి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయమ్మా. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో మాత్రము ఏ రకమైన థైరాయిడ్ అయినప్పటికీ మనం తీసుకునేటువంటి ఆ యొక్క మెడిసిన్ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్ చేసేస్తుంది, తక్కువగా ఉన్నా నార్మల్ చేసేస్తుంది. అది గొప్పతనం. కాబట్టి రెండవది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, క్షేమదాయకంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. అలాంటి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. వాటిల్లో మరి అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి అందరికీ తెలిసినటువంటి మన ఇంట్లో ఉండేటువంటి వంటింటి దినసులతోనే ఒక మంచి ఫార్ములా చెప్తానమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొంది చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మరి మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం వాళ్ళకందరికీ కూడా నేను తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. ఓకే డాక్టర్ గారు, దీనికన్నా ముందు ఒక చిన్న సందేహం. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ తినొద్దు అని చెప్తుంటారు. నిజంగా వాటిని అవాయిడ్ చేయాల్సిన ప్రాధాన్యత ఉందంటారా? నిజంగా చాలా చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్కు వచ్చేటువంటి పేషెంట్స్లో కూడా థైరాయిడ్ పేషెంట్స్ చాలా మంది అడుగుతుంటారమ్మా. మరి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది మరి వేలాది మందికి, లక్షలాది మందికి కూడా ఈ యొక్క సందేహం నివృత్తి అయ్యడానికి ఉపయోగపడుతుంది. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయా
థైరాయిడ్ వాళ్ళు వాడకూడదని చెప్పేసి కొంతమంది, వాడొచ్చు అని చెప్పేసి కొంతమంది, రకరకాల అపోహలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయమ్మా. దీంట్లో క్లారిటీ చాలా మందికి లేదమ్మా. సో వాటికన్నిటికి నేను క్లారిటీ చేస్తాను తల్లి. సో ఈ యొక్క క్యాబేజీ, క్యాలీఫ్లవరు, అదేవిధంగా సోయాబీన్స్లో గాయిట్రిన్స్, అదేవిధంగా థయోసైనైడ్స్, ఫ్లేవనాయిడ్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. గాయిట్రిన్స్, థయోసైనైడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఈ మూడు పదార్థాలు ఉంటాయి. అంటే క్యాబేజీలు ఉంటాయి, క్యాలీఫ్లవర్లు ఉంటాయి, సోయాలు ఉంటాయి. కానీ ఈ యొక్క గాయిట్రిన్స్ వచ్చేసి అయోడిన్ని థైరాయిడ్ గ్రంథికి దగ్గరికి పోనివ్వకుండా అడ్డుకుంటాయమ్మా. అదేవిధంగా ఈ ఫ్లేవనాయిడ్స్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయకుండా ఫ్లేవనాయిడ్స్ ఇది చేస్తాయి. తర్వాత మూడోది వచ్చేసి థయోసైనైడ్స్ అమ్మా. థయోసైనైడ్స్, ఆ థయోసైనైడ్స్ మెదడులో టీఎస్హెచ్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుందమ్మా. ఆ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకుండా ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ కూడా థైరాయిడ్ గ్రంథిని చేరకుండా అడ్డుకుంటుందమ్మా. సో థయోసైనైడ్స్ కాబట్టి గాయిట్రిన్స్ థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి, థయోసైనైడ్స్ ఈ థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి. అందులో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్, ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, సోయాలు ఉన్నటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్ కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయమ్మా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఉడికించినప్పుడు, వేడి చేసినప్పుడు, ఉడికించినప్పుడు ఇందులో ఉన్నటువంటి గాయిట్రిన్స్, ఫ్లేవనాయిడ్స్, థయోసైనైడ్స్ తగ్గిపోతాయమ్మా, నశించిపోతాయమ్మా. కాబట్టి ఉడికించినటువంటి పదార్థాలు కొద్దో గొప్ప ఎప్పుడో ఒకసారి వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. కానీ మరీ పూర్తిగా నోరు కట్టుకుని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదమ్మా. ఇప్పుడు మనం క్యాబేజీ పచ్చివి తీసుకోము, సోయా పచ్చివి తీసుకోము, క్యాలీఫ్లవర్ పచ్చివి తీసుకోము, ఇవన్నీ ఉడకబెట్టే కదమ్మా తీసుకునేది. ఉడకబెట్టేసరికి ఈ యొక్క మూడు కూడా పోతాయమ్మా. గాయిట్రిన్స్ పోతాయి, థయోసైనైడ్స్ పోతాయి, ఫ్లేవనాయిడ్స్ పోతాయి. సో ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ యొక్క వీడియో ద్వారా చాలా మందికి ఆ డౌట్ కూడా నేను తీరుతుందని అనుకుంటాను. అలాగే ఈ రోజు మరి మా కోసం ఆ చిట్కా ఏంటో చెప్తారా థైరాయిడ్ తగ్గడానికి? తప్పకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు 4 పదార్థాలమ్మా. అన్నీ మీకు తెలిసినటువంటివే. ఎలా కలుపుకోవాలనో, ఎలా తయారు చేయాలనో చేసి కూడా చూపిస్తాను తల్లి. ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేది కొద్దిగా మాత్రమే ఇందులో కలపడం జరుగుతుందమ్మా. ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము 20 గ్రాములు. అదేవిధంగా పసుపు అమ్మా, పసుపు చూర్ణం, పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణము 20 గ్రాములమ్మా. అదేవిధంగా శొంఠి చూర్ణం అమ్మా. శొంఠి అంటే అల్లాన్ని ఎండబెట్టి తయారు చేసినటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని శొంఠి అంటారమ్మా. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. శొంఠి చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా మిరియాల చూర్ణం, ఇవి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందా? ఇది కూడా సేమ్ 20 గ్రామ్స్ తీసుకోవాలి. సో అన్ని సమానంగా తీసుకోవాలమ్మా. మిరియాల చూర్ణం కూడా 20 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 పదార్థాలమ్మా. ధనియాల చూర్ణము, అదేవిధంగా పసుపు చూర్ణము, శొంఠి చూర్ణము, మిరియాల చూర్ణం. క్వాంటిటీస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నిజంగా ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసారంటే ఇంకంతే, తాగారంటే సమ్మర్కి ఇంకా ఎక్కువ వేడి చేసే అవకాశం ఉంది, ఇంకా స్టమక్ కూడా అప్సెట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. కాబట్టి మనం సమానంగా కలుపుకుంటున్నామా. కాబట్టి వాడేటప్పుడు చాలా తక్కువ ప్రమాణం వాడుకుంటాం. కాబట్టి మనం ఇందులో మిరియాలు ఇదే పద్ధతిలో కలపడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. చూడండమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఈ థైరాయిడ్ గ్రంథి పనితరాన్ని సమర్థవంతంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి పౌడర్ రెడీ అయిపోయింది. ఓకే, కాంబినేషన్లో మంచిగా పనిచేస్తాయండి పసుపు, ధనియాలు, మిరియాలు, ఇంకా శొంఠి. సో అంటే విడివిడిగా తీసుకుంటే తీసుకోలేము కానివ్వండి. ఒక థైరాయిడ్కి నిజంగా చెప్పండి, ఎంతమంది థైరాయిడ్ వ్యాధి బారిన పడుతున్నారు. చాలామంది మెడికేషన్ యూజ్ చేసినందువల్ల మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం వంటింట్లో యూజ్ చేస్తాం. పసుపు యూజ్ చేస్తాం, ధనియాలు, శొంఠి, మిరియాలు డిఫరెంట్గా వంటింట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వాటన్నిటిని ఇట్లా ప్రీమిక్స్ కనుక చేసుకుంటే మిరియాల విషయంలో క్వాంటిటీని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎక్కువ వేసుకున్నా కానీ కొంచెం మంటగా, లేకపోతే కడుపులో యాసిడిటీ ఫామ్ అవ్వడం, మళ్ళీ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిరియాల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. అలాగే ప్రీమిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసి ఎలా వాడుకోవాలో చెప్తాను, యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలమ్మా. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత డైలీ డోసెస్ ఎలా తీసుకోవాలండి? రోజు 2 టైమ్స్ వాడుకోవాలమ్మా. వాటర్లో మిక్స్ చేసుకోవాలి. రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా. ఈ 4 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం. మీరు చాలా మంచి వీళ్ళను ఎడ్యుకేట్ చేశారమ్మా పబ్లిక్ని. ఎందుకంటే మిరియాలు ఘాటైనటువంటి పదార్థము, శొంఠి ఘాటైన, తెలియక అన్ని ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే మళ్ళీ ఘాటుగా ఉండే అవకాశం. కాబట్టి కేవలం 1 గ్రామ్ తీసుకుంటే సరిపోతుందమ్మా. 3 గ్రామ్స్ 1 గ్రామ్ అమ్మా. 1 గ్రామ్ ఒక డోస్కి 1 to 1.5 గ్రామ్ వరకే వాడుకోవాలన్నమాట. సో ఒక 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని 50 మిల్లీలీటర్ల నీళ్ళలో 1 to 1 గ్రామ్ పౌడర్ కంటే ఎక్కువ కూడా అవసరం ఉండదమ్మా. చూడండి అమ్మా, ఒక 1/2 నిమిషం లోపే
ఈ పదార్థం అంతా నీళ్ళలో కరిగిపోతుంది, చాలా అద్భుతంగా తయారైపోతుంది. సో థైరాయిడ్ సమస్యకి చాలా అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఒక్క శొంఠి తప్ప ధనియాలు, మిరియాలు, పసుపు అనేవి మనం మసాలా దినుసులుగా యూజ్ చేస్తాము, ఎక్కువ కూరల్లో కూడా యూజ్ చేస్తాము. చూడండి, మనం తినే ఆహారమే మనకి దివ్య ఔషధాలుగా కూడా పనిచేస్తుంది. ఆహారమే మెడిసిన్ అని కూడా అంటారు. కాబట్టి జంక్ ఫుడ్, బయట దొరికే ఫుడ్, ఆయిల్స్ అవన్నీ అవాయిడ్ చేసుకొని కొంచెం ఇలా మన ఆరోగ్యం గురించి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన హెల్త్ని సెట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇందులో కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఇలా తాగలేని వాళ్ళు కొంచెం హనీ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చా ఈ వాటర్లో? చాలా మంచి ప్రశ్నమా. ఈ వాటర్లో యాడ్ చేసుకోవచ్చమ్మా, తేనె యాడ్ చేసుకోవచ్చు. అలా లేకపోతే మనం ఆల్రెడీ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాం కదమ్మా, ఇదే పౌడరు 1 గ్రామ్ పౌడర్ తీసుకొని తగినంత తేనెతో కలిపేసి డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. నీళ్ళతో కలపకుండా కూడా అలాగే తీసుకోవచ్చు, తేనెతో కలిపి తీసుకోవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. మా కోసం ఒక చక్కని చిట్కా అయితే ఈరోజు మాకు తెలియజేశారు, ముఖ్యంగా థైరాయిడ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.